ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 610వ నామం, 16 అక్షరాల నామం, ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజిత ఏ నమః అని చెప్పుకోవాలి. పాడ్యమ నుంచి ముఖ్యమైనటువంటి పౌర్ణిమ వరకు అన్ని తిథులలోనూ నివసించే తల్లి అని దీనికి మనం అర్థం చెప్పుకుంటే, అసలు ఈ పాదం అంతా ఒకటే నామం, 16 అక్షరాల నామం. చాలా నామాల తర్వాత మళ్ళీ 16 అక్షరాల నామం వచ్చింది. ప్రతిపత్ అంటే పాడ్యమి, రాక అంటే పౌర్ణమి. ప్రతిపన్ముక్షరాకాంత అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణిమ వరకు చెప్పబడుతున్నటువంటి తిథుల యందు పూజించబడుతున్నటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకోవాలి. ఈ తిథి మండల రూపంగా అర్చించబడుతున్న తల్లి అని చెప్పి మళ్ళీ ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. ఈ తిథి మండలం ఏంటి అంటే, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న మొత్తం తిథులన్నిటిలోనూ నిత్యాదేవతలు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతను తెలుసుకొని ఆ తిథి నాడు ఆ దేవత ద్వారా అమ్మవారి ఆరాధన చేయాలి. ఈ తిథి దేవతలు ఏంటి మరి? 15 చెప్పాంగా. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్హివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఇవి మొత్తం 15. ఈ 15 కూడా ఈ 15 తిథులకి అధిదేవతలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నప్పుడు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఇదే వరస. కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిన్న, భేరుండ ఇదే వరస. పౌర్ణమి తర్వాత మళ్ళీ అమావాస్య వరకు, అంటే పౌర్ణమి తర్వాత పాడ్యం వచ్చేటప్పటికల్లా మళ్ళీ వరస మారుతుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే చిత్ర, జ్వాలామాలిని, సర్వమంగళ, విజయ, నీలపతాక, నిత్య, కులసుందరి, త్వరిత, శివదూతి, మహావజ్రేశ్వరి, వన్హివాసిని, భేరుండ, నిత్యక్లిన్న, భగవాలిని, కామేశ్వరి. అమావాస్య రోజున కామేశ్వరి వస్తుంది. మళ్ళీ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు మళ్ళీ కామేశ్వరితో మొదలవుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏ తిథిలో కూడా ఆ తిథి దేవత మళ్ళీ వచ్చే, అంటే శుక్లపక్షంలో వచ్చిన తిథి దేవత కృష్ణపక్షంలో ఆ తిథికి రాదు. కానీ ఒక్కదానికి మినహాయింపు ఉంది. 8వ నామం అంటే అష్టమి రోజున వచ్చేటువంటి తిథి నిత్యాదేవత, అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా ఒకటే దేవత, త్వరిత. ఈ త్వరిత శుక్లపక్షంలో అష్టమి రోజున త్వరిత నిత్యాదేవత, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజున కూడా తిథి నిత్యాదేవత త్వరితనే. అమ్మవారికి ఒక విశేషం ఉంది. ఈ రోజున అష్టమి రోజున సాయంత్రం కూర్చొని 16 సార్లు ఖడ్గమాల పారాయణ చేస్తే విశేషంగా త్వరితాదేవి మనకి అమ్మవారి మీద, ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద త్వరగా కలగటానికి సహాయపడుతుంది. అమ్మవారికి మనం అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అని చెప్పుకున్నప్పుడు అష్టమి రోజున చంద్రుడు ఎలా ఉందో అమ్మవారి పాలభాగం అలా ఉందని చెప్పుకున్నాం. ఆ పాలభాగాన్ని స్మరించుకుంటూ ఆ రోజున ఖడ్గమాల పారాయణ చేయటం అనేది అత్యంత విశేషంగా చెప్పబడినటువంటి అమ్మవారి ఆరాధనల్లో ఒకటి. ఆ ఒక్క తిథి నిత్యాదేవతకి మాత్రమే శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా అదే ఆవిడ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ శుక్లపక్షంలో వచ్చిన తిథుల్లో ఉండే నిత్యాదేవతలు కృష్ణపక్షం వచ్చే తిథి నిత్యాదేవతలుగా ఉండరు. ఇది ఒక విశేషం. దిన, వార, తిథి, నక్షత్ర ఇత్యాదులన్నీ కూడా దేవతాశక్తులు. ప్రతిరోజు కూడా వాటిని స్మరించుకోవాలి. అమ్మ ఆ రూపంలో ఆ లోకాన్ని మనల్ని నియమిస్తూ ఉంటుంది. వారానికి, తిథికి, నక్షత్రానికి ఉన్నటువంటి అధిదేవతల అనుగ్రహం మనకి కావాలి కనుక అనునిత్యం కూడా సంకల్పంలో మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం. ఈ తిథి నిత్యాదేవతల ఆరాధన శ్రీ విద్యలోనే కాకుండా వేదంలో కూడా చెప్పారు. పగటి దేవతలు, రాత్రి దేవతలు అని వేదంలో చెప్తారు. సంజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, జానదభిజానతు అంటే పాడ్యమి నాడు తిథి, విధియనాడు తిథి దేవతల గురించి వేదాలందు చెప్పబడుతున్నాయి. అవే భావాలు ఇక్కడ కూడా ఆవిష్కరించబడుతున్నాయి. తిథి మండలం ద్వారా తల్లి పూజించబడుతున్నది అని మనం దీనికి అర్థం చెప్పుకోవాలి. తిథుల గురించి తెలుసుకునేప్పుడు శ్రీ విద్యా పరిచయంతో ఉన్నటువంటి తిథి దేవతలందరినీ చెప్తున్నాం. కానీ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఆ రోజు ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లాగే
వారాల్లో కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహదేవత ఉన్నది. ఆ దేవత అనుగ్రహం కావాలి. తిథులు, గ్రహాలు, నక్షత్రాలు అనుసరించి ఆరాధన చేయటం అనేది, మాసాలని అనుసరించి ఆరాధన చేయటం అనేది అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫలితాలు వాటికి ఉన్నాయి. కామేశ్వరి మొదలైనటువంటి తిథి నిత్యాదేవతలే కాకుండా తిథులకున్న దేవతలు ఎవరో కూడా శాస్త్రం చెప్తోంది. వన్హిర్దస్రా ఉమా విఘ్నభుజంగ షణ్ముఖో రవి మాతరశ్చ తథా దుర్గా దిశో ధన కేశవ యమో హరశశీ చేతి తీదిశ పరికీర్తద. తీదిశ అంటే తిథికి అధిష్టాన దేవత, పాడ్యమికి అగ్నిదేవుడు అధిపతి, విధియకి అశ్వనీ దేవతల అధిపతి, తదియకి ఉమాదేవి అధిపతి, చవితికి విఘ్నేశ్వరుడు అధిపతి, పంచమికి నాగదేవతలు, షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి మాతృదేవతలు అంటే సప్తమాతృకులు మొదలైన వాళ్ళు, నవమికి దుర్గాదేవి, దశమికి దిగ్దేవతలు అంటే దిక్పాలకులు, ఏకాదశికి ధనదుడు అంటే కుబేరుడు. కొన్ని చోట్ల యమశక్తిని కూడా చెప్తూ ఉంటారు, కానీ కుబేరుడు అధికంగా చెప్తూ ఉంటారు. ద్వాదశికి శివుడు, త్రయోదశికి యముడు, చతుర్దశికి హరుడు అంటే మళ్ళీ శివుడే, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. ఇట్లా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఆ అధిదేవతని స్మరించుకుంటూ ఈ తిథి నిత్యాదేవతల ద్వారా అమ్మవారి ఆరాధన చేయటం అనేది విశేషమైనటువంటి విధానం. తిథి మండలం అంటే ఈ దేవతలు, వీళ్ళందరి చేత పూజించబడుతున్న తల్లి కనుక తిథి మండల పూజిత. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి గల దేవతలందరినీ కూడా మనం ఈ మహాకాళి ఆరాధన ద్వారానే చేసుకుంటాం. ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజితాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.